హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు TV21 ద బెటర్ చాయిస్. నేను మే పుష్ప. ఇవాల్టి వీడియోలో ఇన్సూరెన్స్ ఆవశ్యకత ఏంటి, ఎందుకు మనం ఇన్సూరెన్స్ చేసుకోవాలి అనే విషయం గురించి మనం మాట్లాడుకుందామండి. మీరు ఇన్సూరెన్స్ తీసుకున్నారా, ఎంతకు తీసుకున్నారు, ఒకవేళ తీసుకుంటే, తీసుకోకపోతే అసలు ఎందుకు తీసుకోలేదు అనేది కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ప్రతి వ్యక్తికి ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరం. ప్రతి కుటుంబానికి ఇన్సూరెన్స్ రక్షణ అనేది చాలా అంటే చాలా అవసరం, అత్యవసరం అని చెప్పాలి. ఓకేనా? అయితే చాలా మందిలో ఇన్సూరెన్స్ అనగానే అదేదో చాలా నెగటివ్ గా థింక్ చేసే పీపుల్ కూడా ఉంటారండి. పాజిటివ్ గా థింక్ చేసే పీపుల్ ఉంటారు, నెగటివ్ గా థింక్ చేసే పీపుల్ కూడా ఉంటారు. అదేదో ఆ వ్యక్తి చనిపోతే వచ్చే డబ్బులు అనే అభిప్రాయంతో ఉంటారు. అబ్సల్యూట్లీ రాంగ్ అండి. అలాంటి అభిప్రాయం గనక మీకు ఉన్నట్లయితే అది అబ్సల్యూట్లీ రాంగ్. ఇన్సూరెన్స్ అనగానే ఎప్పుడో 50 ఏళ్లకో 60 ఏళ్లకో లేకపోతే 40 ఏళ్లకో లేదా డెత్ జరిగితే వచ్చే డబ్బులు అని అనుకోవటం పొరపాటు. ఓకేనా అండి? అంత అవసరం లేదండి. అన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది వరకట మీరు ఏవైనా పాలసీలు తీసుకుని ఉంటే మీ పాలసీ ఎలాంటిదో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మీరు ప్రీమియం పే చేస్తున్నారు, ఎవ్రీ ఇయర్ మీకు ఇన్కమ్ వస్తోందా? లేదు కదండి. మీ దగ్గర అలాంటి పాలసీ లేదని నేను అనుకుంటున్నాను అనమాట. ఒకవేళ ఉంది లేదు నాకు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఇన్సూరెన్స్ అనగానే పాతకాల పద్ధతుల్లో ఉండే ఇన్సూరెన్స్లని కాదండి, అప్డేట్ అవ్వండి. మీరందరూ అప్డేట్ అవ్వాలని నేను కోరుకుంటున్నానండి. ఇప్పుడున్న కొత్త ఇన్సూరెన్స్ పాలసీల్లో ఏంటంటే మనీ బ్యాక్ గ్యారంటీ పాలసీలు ఉంటాయి. నేను ప్రత్యేకంగా టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ లో నేను ప్రొఫెషనలీ ఫైనాన్షియల్ అడ్వైజర్ అండి. నేను అలాగే టీవీ యాంకర్ అని మీకు తెలుసు, యూట్యూబర్ అని కూడా మీకు తెలుసు. అలాగే నేను వెస్టీజ్ కంపెనీలో డిస్ట్రిబ్యూటర్ అని కూడా మీ అందరికి చాలా మందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం నేను మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను. ఓకేనా అండి? ఈ టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో చాలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉంటాయండి. మీ బడ్జెట్ కి అనుగుణంగా, అలాగే మీ కలలు కోరికలు సాకారం చేసుకునేందుకు, మీ డ్రీమ్స్ ని మీరు ప్రొటెక్ట్ చేసుకునేందుకు టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ మీకు భరోసా కల్పిస్తుంది. మీ డ్రీమ్ ని మేము ప్రొటెక్ట్ చేస్తాము. మీకు కావాల్సిన సలహాలు సూచనలు నేను మీకు అందిస్తాను. మీ ఆదాయం ఎంత వస్తోంది, మీకు ఎంత ఖర్చు ఉంది, అలాగే ఎంత సేవ్ అవుతోంది, ఎవ్రీ మంత్ 2000 మీరు సేవ్ చేయగలుగుతున్నారా, ఎవ్రీ మంత్ 10,000 మీకు మిగులుతోందా, ఎవ్రీ మంత్ 30,000 మీరు సేవ్ చేయగలుగుతున్నారా అనేది నా ఫోన్ నెంబర్ నేను వీడియోలో మీకు ఇస్తాను, డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. మీరు నాకు కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ చేయొచ్చు. మీ వివరాలు తెలియచేయండి. ఒకవేళ మీరు గనక ఇన్సూరెన్స్ తీసుకోవాలని అనుకుంటే టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ లో నేను ప్రొఫెషనలీ ఫైనాన్షియల్ అడ్వైజర్ అండి. నేను మీకు సలహాలు సూచనలు అందిస్తాను యాజ్ పర్ యువర్ బడ్జెట్, అలాగే యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ ను బట్టి నేను మీకు సలహాలు సూచనలు అందిస్తాను. మీ టార్గెట్ ఏంటి, మీకు ఎంత కావాలి, మీరు ఎంత పే చేయగలరు అనేది నాకు తెలిస్తే, అలాగే మీకున్న హ్యాబిట్స్, అలాగే మీకున్న హెల్త్ ఇష్యూస్ అన్ని తెలియచేయాల్సి ఉంటుందన్నమాట. మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు లేదా కాల్ కూడా చేయొచ్చు. ఇన్సూరెన్స్ అసలు ఎందుకు తీసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందామండి. ఇన్సూరెన్స్ అనేది ఒక ఆర్థిక పరంగా ఒక బ్యాకప్ లాంటిది అన్నమాట. ఇప్పుడు చూడండి, అనుకోని సంఘటనలు ఎవ్వరూ ఊహించరండి. జబ్బు కావచ్చు, ఏదైనా గాయం కావచ్చు, ఏదైనా ప్రమాదం కావచ్చు, ఈవెన్ అది డెత్ కూడా కావచ్చు. అవి మనకి అనుకోని సంఘటనలు చెప్పి రావు కదండి. ప్రతి ఒక్కరికి ఈ ప్రమాదం అనేది ఉండనే ఉంటుంది. 3D అంటారండి. 3D డేంజర్ అనేది ప్రతి ఒక్క హ్యూమన్ కి ఉంటుందండి. నెంబర్ 1 ఏంటంటే డిసీజ్, అంటే జబ్బు మనకి చెప్పి రాదండి. మనం ఇవాళ హెల్తీగానే ఉండొచ్చు, రేపు ఏవైనా అనుకోని అనారోగ్య పరిస్థితులు ఎదుర్కోవచ్చు. ఇవాళ రేపు మనం చాలా చూస్తున్నాము, చిన్న వయసులోనే షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు, రకరకాల జాయింట్ పెయిన్స్ అని, నెర్వ్ ప్రాబ్లమ్స్ అని, మనం చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ మనం చూస్తూ ఉన్నాం అనమాట. కాబట్టి మనం హెల్తీగా ఉన్నప్పుడే పాలసీ తీసుకోవటం చాలా మంచిది. అలాగే మరొక విషయం ఏంటంటే అండి, మనము ఉద్యోగంలో జాయిన్ అయిన తొలి నాళ్లల్లోనే, మీకు ఇప్పుడే జాబ్ వచ్చిందా, మీరు ఫ్రెష్ గా జాబ్ లో జాయిన్ అయ్యారా, ఇప్పుడే ఇమ్మీడియట్ గా మీరు ఒక పాలసీ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా అండి? ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది ఎప్పుడు తెలియదో, జాబ్ రాగానే పార్టీ చేసుకుందాం, ఎక్కడికో వెళ్ళాలి, ఏదో ఇవి కొనుక్కోవాలి, టీవీ కొనుక్కోవాలి, ఫోన్ కొనుక్కోవాలి,
ట్రిప్కి వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి, ఇలాంటివే ఉంటాయండి. కానీ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అని మీలో ఎంతమంది ఆలోచిస్తున్నారు చెప్పండి? కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు జాబ్ వచ్చిన వెంటనే నేను ఇమ్మీడియట్ గా ఇన్సూరెన్స్ తీసుకోవాలని గాని, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని గాని, లేదా మీరు ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకోవాలని గాని, లేదా రిటైర్మెంట్ ప్లాన్ ఇప్పటి నుంచే చేయాలని ఎప్పుడైనా థింక్ చేశారా? ఒక్కసారి ఆలోచించండి. ఆలోచన చేయలేదు కదా, ఎందుకంటే ఆ ఆలోచనలు రావన్నమాట. ఎంజాయ్ చేయాలి, అవి కొనుక్కోవాలి, ఇవి కొనుక్కోవాలి, ఇలాగే ఉంటుందన్నమాట. ఎప్పుడూ కూడా ఎంత జీతం వచ్చినా దానికి తగ్గ ఖర్చు ఉండనే ఉంటుంది. బట్ ప్రతి ఒక్కరూ మీరు చేసే ఖర్చుని గమనించండి. ఎక్కడ మీరు ఖర్చు చేస్తున్నారు, ఎందులో ఖర్చు చేస్తున్నారు, ప్రొడక్టివ్ గా చేస్తున్నారా లేదా, మీరు స్పెండ్ చేసే రూపాయి మళ్ళీ ఒక 2 రూపాయలు తీసుకొస్తోందా లేదా, డెడ్ ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నారా, ఊరికేనే వేస్ట్ గా ఖర్చు చేస్తున్నారా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఎంత సంపాదించినా ఆర్థిక ప్రణాళిక సరిగ్గా లేకపోతే ఒకరోజు మళ్ళీ బాధపడాల్సి వస్తుంది. ఓకేనా అండి? ఇప్పుడు సోషల్ మీడియా యాక్టివ్ గా ఉంది, మీకు కావాల్సిన టూల్స్ అన్ని ఫోన్లోనే మనకు దొరుకుతూ ఉన్నాయి. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలో నిపుణులు చాలా మంది చెప్పే ఉంటారు, ఇన్సూరెన్స్ గురించి చెప్పుంటారు. అది ప్లాన్ చెయ్యండి. ఓకేనా అండి? మీరు గనక పాలసీ తీసుకోవాలి అనుకుంటే కంపల్సరీ నా నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి. నేను మీకు టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ లో ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయి, మీ బడ్జెట్ కి తగ్గ ప్లాన్స్ నేను మీకు సజెస్ట్ చేస్తాను. ఓకేనా అండి? చూసారు కదా ఇన్సూరెన్స్ ఇంపార్టెన్స్ ఎంత ఉంటుంది, ఎప్పుడు ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనే విషయం తెలుసుకున్నాం కదా. మరొక చక్కటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఇన్సూరెన్స్, ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఉండాలి. మీరు ఇన్సూరెన్స్ తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.